ఈ రోజున సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు ఏదైతే అన్ని గ్రామాల్లోని పట్టణాల్లో భోగి మంటలు ప్రజానీకం అంత ఉత్సాహంతో భోగి మంటలు వేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కొత్త ఇజ్జత్తు విధానాలు తీసుకొచ్చిన నూతన విధానాలు తీసుకొచ్చారు. ఆ విధానాల ఫలితంగా ఈ రోజున ఏదైతే మరి నూతన విద్యా విధానం వల్ల మరి కొత్త మని పన్నుల రూపాన మనకు వేస్తున్నారు. ఏ రూపంగా అంటే సత్సాధ్యులని, అదేవిధంగా సర్దుబాటు సాధ్యులని అనేక సాధ్యులతో భారాలు వేస్తున్నారు. ఓ పక్క ప్రజానీకం ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడు బతకడమే కష్టంగా ఉంది. దీంతో పాటుగా కరెంటు ఛార్జీలు పెరిగితే మరింత భారాలు ప్రజల మీద పడే పరిస్థితి కనబడుతుంది. దీని ద్వారాగా రేపొద్దున ఏదైతే స్మార్ట్ మీటర్లు ఇళ్ళకే పెడితే రేపొద్దున ఇప్పుడు దాకా మనకు ఏదైతే మనకి బిల్లులు వచ్చాయి, మనకి సబ్స్టేషన్ నుంచి బిల్లులు తీసి పంపేవారు, మనం ఆ బిల్లులు కట్టేవాళ్ళం. కానీ అది ఉండదు. రేపటి నుంచి మనం సొంత ఇంటికి కూడా ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కరెంటు మనం రీఛార్జ్ మనం చెల్లకి ఎలాగైతే చేసుకుంటామో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి చెల్ల డబ్బులుంటే కరెంటు ఉంటుంది, లేదైతే అర్ధరాత్రిగా ఏదైతే కరెంటు ఈ బిల్లు చెల్లో డబ్బులు లేకపోతున్నాయో మరి కరెంటు కూడా ఆగిపోద్ది, ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుచేత రాబోయే కాలంలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి. ఈ భారాన్ని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలి. లేని వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన మరింత ఉధృతం అవుతుంది.